వరంగల్ జిల్లా కూడా మాజీ డైరెక్టర్ ఎక్స్ ఎమ్మెల్యే నరేందర్ ప్రధాన్ అనుచరుడు మోడం ప్రవీణ్ పై చీటింగ్ కేసు నమోదైంది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉద్యోగం ఇప్పిస్తానని 5 లక్షలు తీసుకున్నట్లు బాధితుడు రాంబాబు వాపోయాడు. తను మోసపోయానని తెలుసుకున్న రాంబాబు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద పోలీసులు నమోదు చేశారు. వరంగల్ జిల్లా కూడా మాజీ డైరెక్టర్ ఎక్స్ ఎమ్మెల్యే నరేంద్ర ప్రధాన అనుచరుడు మోడం ప్రవీణ్ పై చీటింగ్ కేసు నమోదైంది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉద్యోగం ఇప్పిస్తానని 5 లక్షలు తీసుకున్నట్లు బాధితుడు రాంబాబు వాపోయాడు. తనను మోసం పోయారని తెలుసుకున్న రాంబాబు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద పోలీసులు నమోదు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. సౌజన్య, వరంగల్ జిల్లాలోని వరంగల్ తూర్పు నియోజకవర్గానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ముఖ్య అనుచరుడు మాజీ కూడా డైరెక్టర్ మోడం ప్రవీణ్ పై మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కేసుకు సంబంధించిన వివరాలు చూసినట్లయితే గతంలో కొంతమంది అమాయక ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తానని మున్సిపల్ కార్పొరేషన్ లో మున్సిపల్ సిబ్బందిగా జాబులు పెట్టిస్తానంటూ డబ్బులు వసూలు చేసి ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నాడంటూ కూడా మోడం ప్రవీణ్ పైన ఫిర్యాదు రాంబాబు అనే వ్యక్తి చేశాడు. ఈ ఫిర్యాదు తీసుకున్న మిల్స్ కాలనీ పోలీసులు వెంటనే విచారణ జరిపించి మోడం ప్రవీణ్ పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి మోడం ప్రవీణ్ ను అదుపులోకి తీసుకున్న ఘటన రాజకీయంగా కలకలం రేగుతుంది. అయితే ఇప్పటికే అనేక మంది కార్పొరేటర్ల పైన అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ముఖ్య నేతల పైన కూడా ఆ స్టేషన్లలో అటు భూ కబ్జా కేసులు కావచ్చు, ఇలాంటి అన్యక్రమంగా చేసినటువంటి పనులపైన కేసులు నమోదు కావడం అయితే కలకలం రేగుతుంది. ముఖ్యంగా వరంగల్ జిల్లాకు సంబంధించి వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అటు అధికార పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే గెలిచి మంత్రిగా ఉన్నటువంటి కొండ సురేఖ అండదండలతోటే కేసులు నమోదవుతున్నాయంటూ ఇటు ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు ఆరోపణలు చేస్తున్నప్పటికీ కూడా పోలీసులు మాత్రం చట్టం పని తాను చేసుకుంటూ పోతుంది. కాబట్టి మాకు ఫిర్యాదులు వస్తే ఖచ్చితంగా దానిపైన విచారణ జరిపించి ఈ యొక్క కేసులు నమోదు చేస్తున్నామంటూ కూడా పోలీసులు చెప్తున్న వైనం కనిపిస్తుంది. మొత్తానికైతే కేసుల పర్వం అయితే కొనసాగుతున్న వైనం అయితే వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కనిపిస్తుంది. సౌజన్యం.